అసలే లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయి డీలా పడుతున్నటువంటి కేసీఆర్కి ఇది దెబ్బ మీద దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కేశవరావు వెళ్ళిపోయారు. కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి కేశవరావు. ఆయన వెళ్ళిపోయారు కాంగ్రెస్కి. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోవడం అనేది కూడా చాలా పెద్ద దెబ్బ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు, మామూలుగా బయట కూడా విపరీతమైనటువంటి ఫ్రెండ్స్ వీళ్ళు. అట్లాంటిది జరగడం చాలా కలవరానికి గురి చేస్తుంది బీఆర్ఎస్ పార్టీని. ఆల్రెడీ ఎంపీ సీట్లు అసలు రాకపోవడం, ఇంకో పక్క ఇట్లా చాలా క్లోజ్ పీపుల్ కేసీఆర్కి ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడం. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు పోచారం శ్రీనివాసరెడ్డి, అట్లాగే స్పీకర్గా కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో కేసీఆర్ బీఆర్ఎస్ ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటే, మొన్న ఎన్నికల్లో అయినా, ఎంపీ ఎన్నికల్లో అయినా ప్రజలు ఎంతో కొంత సపోర్ట్ ఇస్తారు, మద్దతు ఇస్తారు, కాస్త ఊపిరిస్తారు అనుకుంటే అప్పుడు కూడా చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఇట్లా వరుస దెబ్బలు తగులుతున్నాయి కేసీఆర్కి. దాని మీద ఈ